తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు కొంత ఊరట కలుగజేసే నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. టీజీఎస్ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో వివిధ కేటగిరీలలో ఖాళీగా ఉన్న 3035 ఉద్యోగాలను భర్తీ చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీజీఎస్ఆర్టీసీలో 3035 కొలువులు భర్తీకి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హర్షం వ్యక్తపరుస్తూ కొత్త రక్తంతో ఆర్టీసీని మరింతగా బలోపేతం చేస్తామని వెల్లడి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 3035 పోస్టుల్లో 2000 డ్రైవర్, 743 శ్రామిక్, 114 డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్స్, 84 డిప్యూటీ సూపరింటెండెంట్స్ ట్రాఫిక్, 25 డిపో మేనేజర్స్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్స్, 23 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్ సివిల్, 7 మెడికల్ ఆఫీసర్ జనరల్, 7 మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ కొలువులు ఉన్నాయి. ఆర్టీసీలో వివిధ కేటగిరీల్లో 3035 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టు విక్రమార్క గారికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు టీజీఎస్ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ తమ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అన్నారు. ఈ క్రొత్త రక్తంతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తామని చెప్పారు. మహాలక్ష్మి పథకం అమల్లో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థలో కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు. వీలైనంత త్వరగా 3035 పోస్టులను భర్తీ చేస్తారు.